నమస్కారం. ఈరోజు డిసెంబర్ 21, 2024. దీన్ని మనము ఒక సెలిస్టియల్ ఈవెంట్, ఒక ఆస్ట్రానమికల్ ఈవెంట్గా మన అందరికీ ప్రపంచం మొత్తం తెలిసిన విషయం, సైన్స్ పరంగా కానీ జాగ్రఫికల్ పరంగా కానీ. ఈ డిసెంబర్ 21 అనేది ఒక వింటర్ సోలాస్టిక్ అంటాం దీన్ని. ఆ సెలిస్టియల్ ఈవెంట్ పేరు ఏంటంటే, ఆస్ట్రానమికల్ ఈవెంట్ పేరు ఏంటంటే వింటర్ సోలాస్టిస్, తెలుగులో దక్షిణాయాంతం అని చెప్పి మనం చదువుకుంటాం. నేను రీసెంట్గా ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, వాట్సాప్లో, ఫేస్బుక్లో చాలా విషయాలు మనకి షేర్ అవుతూ ఉంటాయి. చాలా విషయాలు చక్కగా షేర్ చేస్తారు చాలా మంది కష్టపడి. అందులో 16 గంటలు రాత్రి సమయము, 8 గంటలు పగటి సమయం అని చెప్పేసి దీన్ని వింటర్ సోలాస్టిస్ అని, దక్షిణాయాంతం అని చెప్పి ఒక దగ్గర రాశారు. ఒక చిన్న టైటిల్ పెట్టి ఈ మధ్య బాగా ఎక్స్ప్లోర్ అయింది. అలాగే పేపర్లో కూడా చాలా దగ్గరలో దీని మీద పెద్ద చర్చ నడుస్తూ ఉంది. ఒక ఈవెంట్గా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే దాని కింద ఏంటంటే, ఇది ప్రపంచం మొత్తం ఇట్టే ఉంటుందా, నెల్లూరులోనే, లేదా భారతదేశంలో ఇలా ఉంటుంది, ప్రపంచం మొత్తం ఎలా ఉంటుంది అనేది చాలా మంది దాని కింద కామెంట్స్ అవి చూసిన తర్వాత నాకు చేయాల్సి వస్తుంది. నేను స్పేస్ ఆన్ వీల్స్ అనే ఒక ప్రోగ్రామ్ని బాగా ప్రెస్టేజీ ప్రోగ్రామ్గా తీసుకొని చాలా వర్కౌట్ చేసి మనము ప్రాక్టికల్గా అబ్జర్వేషన్ని, ప్రయోగం అనే గీటర్ మీద నిలబడి పిల్లలకి ఎలా నేర్పించాలి ఈ ఆస్ట్రానమీ, స్పేస్ సైన్స్ అని చెప్పి నేను ఒక మొబైల్ బస్ని ఆపరేట్ చేస్తున్నాను అనమాట. ఈరోజు మీకు ఈ విషయాలు నాకు తెలిసినంత వరకు, అవగాహన ఉన్నంత వరకు చక్కగా చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. దీని పేరు సెలిస్టియల్ మిర్రర్ అంటాం దీన్ని. దీని ద్వారా మనం పుస్తకాల్లో చదువుకున్న జాగ్రఫికల్, ఫిజిక్స్ లో చదువుకున్న అనేక అంశాలని ఇందులో మనం ప్రత్యక్షంగా పరిశీలించవచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు, డేటాని రికార్డ్ చేయొచ్చు. మీరు గమనించండి, ఈ గ్లోబ్ ఇలా ఉంటది. మామూలుగా గ్లోబ్ అంటే ఇలా ఉంటది. ఇలా ఉండి మనం కాన్సెప్ట్ చెప్పుకుంటాం. మీరు ఈ గ్లోబ్ని గమనిస్తే ఇది లోపల కొంత హిమిస్ఫియర్, అంటే కాన్కేవ్ గా ఉందన్నమాట. హిమిస్ఫియర్ అన్నమాట. మధ్యలో నేను 2 రాడ్స్ ఇచ్చినాను. ఇట్లా 2 రాడ్స్ ఇచ్చి దీన్ని టార్గెట్ గా నేను రికార్డ్ పెట్టుకున్నాను. దీన్ని టార్గెట్ గా. ఇప్పుడు ఇలా ఎప్పుడైనా మీరు గ్లోబ్ చూసారా ఎక్కడన్నా? ఇలా కాన్కేవ్ గా ఉండడం, లోపలికి గ్లోబ్ లోపల ఉండడం. మామూలుగా మనం ఏం చూస్తామంటే, గ్లోబ్ ఇలా ఎత్తుగా చూస్తాం. ఎత్తుగా చూసి దీని మీద మనం ఏమేమి అంశాలు నేర్చుకుంటామంటే, ఫస్ట్ ఇది అంటే GPS మ్యాప్ అన్నమాట. ఇది నేను డిజైన్ చేశాను, మొత్తం నేనే ప్రోగ్రామ్ మొత్తం రాసుకున్నాను. ఇది గ్లోబ్ మీద మనం ఏం చెప్తామంటే, ఫస్ట్ లాటిట్యూడ్స్ అంటాం, ఇవి హారిజాంటల్ లైన్స్, లాంగిట్యూడ్స్ వచ్చేసి వర్టికల్ లైన్స్ అని చెప్తూ, ఈక్వేటర్ కి భూమధ్య రేఖ పైన ఉండేదాన్ని నార్థరన్ హెమిస్ఫియర్, ఉత్తరార్ధగోళం అని, భూమధ్య రేఖకి కింద ఉండేదాన్ని దక్షిణార్ధగోళం లేదా సదరన్ హెమిస్ఫియర్ అని మనం చెప్తాం. అలాగే ఈక్వేటర్ కి పైనుండే దీన్ని లాటిట్యూడ్స్ ని నార్త్ లాటిట్యూడ్స్ అని, భూమధ్య రేఖకి సౌత్ వైపు ఉండేదాన్ని సౌత్ లాటిట్యూడ్స్ అని చెప్తాం. అలాగే మనము చూస్తే లాంగిట్యూడ్ పరంగా చూస్తే 0 డిగ్రీ లాంగిట్యూడ్ గ్రీన్విచ్ నుంచి ఇటు 180 degrees ఈస్టర్న్ హెమిస్ఫియర్, పూర్వార్ధగోళం అని, వెస్ట్ వైపు ఉంటే పశ్చిమార్ధగోళం అని, వెస్టర్న్ హెమిస్ఫియర్ అని అంటాం. ఇంతవరకు చదువుకుంటాం. అయితే మనం సీజన్స్ చూసినప్పుడు ప్రపంచంలో సీజన్స్ ఎలా రన్ అవుతాయని చూసినప్పుడు మనము ఏమని చెప్తామంటే, జూన్ 21, మళ్ళీ చెప్తున్నా, జూన్ 21 సన్ రేస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద సన్ రేస్ వెళ్తాయి అని మనం చదువుకుంటాం. తర్వాత అప్పుడు ఉత్తరార్ధగోళం వాళ్ళకి లాంగెస్ట్ డే లైట్, షార్టెస్ట్ డార్క్ లైట్ అని చదువుతాం పుస్తకాల్లో. అంటే ఎంత ఉంటుంది అంటే, చాలా పెద్దది ఉత్తరార్ధగోళంకి పొడవైన రోజు, దక్షిణార్ధగోళం అతి పొట్టి నీడ, అతి పొట్టి రాత్రి అని చదువుతాం. తర్వాత సెప్టెంబరు ఈక్వేటర్ మీద భూమధ్య రేఖ మీద సూర్యకిరణాలు లంబంగా వెళ్తాయి, రాత్రి పగలు సమానంగా ఉంటాయి, ఈక్వినాక్స్ అని చెప్పి మనం చదువుకుంటాం. విషవత్తులు, ప్రపంచం మొత్తం రాత్రి పగలు సమానంగా ఉంటాయి. అంటే పోల్స్ దగ్గర కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. తర్వాత డిసెంబర్ 22 ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, మకర రేఖ మీద సూర్యకిరణాలు లంబంగా వెళ్తాయి.
అప్పుడు ఉత్తరార్ధ గోళములకి లాంగెస్ట్ డార్క్ లైట్, షార్టెస్ట్ డే లైట్, అంటే రాత్రి సమయం ఎక్కువగాను పగటి సమయం తక్కువగా ఉంటుందని చదువుకుంటాం. ఈ కారణంగా రాత్రి పగుళ్ళు వ్యత్యాసాలు ఏర్పడము అనేది కామన్ గా సీజన్స్ గురించి చెప్తాం. ఇలాగా 4 సీజన్స్ చెప్తాం. స్ప్రింగ్ అంటాము, తర్వాత సమ్మర్ సోలాస్టిస్ అంటాము, ఆటమ్ అంటాము, వింటర్ సోలాస్టిస్ అంటాం. 4 సీజన్స్ ని మనం మెయిన్ గా ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 21న ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద వెళ్ళినప్పుడు సమ్మర్ సోలాస్టిస్ అని చెప్తాం. అంటే ఉత్తరార్ధ గోళములకి నార్థరన్ హెమిస్ఫియర్ కి సమ్మర్ మొదలైంది, సమ్మర్ బిగిన్ అంటాం. సెప్టెంబర్ 22 భూమధ్య రేఖ మీద సూర్యకిరణాలు లంబంగా వెళ్ళినప్పుడు వీళ్ళకి మనకి ఏం చెప్తామంటే ఆటమ్ అంటాం. తర్వాత వీళ్ళకి వచ్చేసరికి మనము స్ప్రింగ్ అంటాం. తర్వాత మనకు వచ్చేసరికి తర్వాత డిసెంబర్ 21 వచ్చేసరికి ఉత్తరార్ధ గోళములకి వింటర్ సోలాస్టిస్ అంటాం. వింటర్ బిగిన్ అయింది అని చెప్తాం. వీళ్ళకి వచ్చేసరికి సమ్మర్ బిగిన్ అయింది అంటాం. ఇది సీజన్స్ అంటే. తర్వాత ఇలా మొదలైనప్పుడు మళ్ళీ మార్చి 21కి వచ్చేసరికి ఉత్తరార్ధ గోళములకి నార్థరన్ హెమిస్ఫియర్ కి స్ప్రింగ్ అంటాము, వీళ్ళకి ఆటమ్ అంటాం. అంటే ఉత్తరార్ధ గోళంలో సమ్మర్ ఉంటే దక్షిణార్ధ గోళంలో వింటర్ ఉంటది. ఉత్తరార్ధ గోళంలో స్ప్రింగ్ ఉంటే దక్షిణార్ధ గోళంలో ఆటమ్ ఉంటది. ఉత్తరార్ధ గోళంలో వింటర్ ఉంటే దక్షిణార్ధ గోళంలో సమ్మర్ ఉంటది. ఆపోజిట్ లో పనిచేస్తుంది. అయితే భూమధ్య రేఖ నుంచి పోల్స్ వద్దకు వెళ్ళినప్పుడు ఈ డే లైట్ డార్క్ లైట్ లో తేడా ఉంటది. అలాగే ఇట్లాగా దక్షిణ వైపు పోయేటప్పుడు డే లైట్ డార్క్ లైట్ లో ఈ మధ్యలో ఉండే దీన్నే మనం ట్రాఫిక్ రీజన్స్ అంటాము. ఈ మధ్యలో సన్ పొజిషన్ రన్ అవుతుంది. టోటల్ గా ఇదంతా ఎందుకు జరుగుతుంది అని చెప్తే మన టెక్స్ట్ బుక్స్ లో ఏం చెప్తారంటే ఎర్త్ యాక్సిస్ ఇంక్లినేషన్ ఉండడం, ఇలా ఎర్త్ పొలిటికల్ గా ఇలా ఉండడం, ఆ ఎర్త్ యాక్సిస్ అనేది భూకక్ష తలానికి నెట్లు కాకుండా 23 డిగ్రీలు ఏటవాలుగా ఉండడం, ఆ యాక్సిస్ ఎప్పుడు కూడా పోలారిటీ ఉండడం, ఎర్త్ రొటేషన్ రొటేషన్ వల్ల రాత్రి పగళ్ళు, రివాల్యూషన్ వల్ల సీజన్స్ వస్తాయని చదువుకుంటాం. బేసిక్ మై క్వశ్చన్ ఏంటంటే ఈ కన్ఫ్యూజ్ ని అర్థం చేసుకోవడం కోసం కొంచెం కష్టమైన పని. అంటే విటలీ జింగ్బర్గ్ అనే ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్, రష్యాకు సంబంధించిన సైంటిస్ట్, ఆయన నోబెల్ ప్రైజ్ వచ్చాక రష్యా దేశం ప్రపంచం మొత్తం తిరిగి ప్రసంగాలు చేసేటప్పుడు సైంటిఫిక్ స్పీచెస్ ఇచ్చేటప్పుడు ఆయన అడిగే ఒక్క క్వశ్చన్ ఏంటంటే వై డు వింటర్ అండ్ సమ్మర్ ఎగ్జిట్ ఆన్ ఎర్త్? ఈ భూమి మీద ఎండాకాలం శీతాకాలం ఎందుకు వస్తుందని ప్రశ్నించేవాడు అందరినీ. ఆయన చెప్తాడు హైలీ ఎడ్యుకేషన్ పర్సన్స్ కూడా దీనికి ఆన్సర్ చేయలేదు ఈ రోజు మోడర్న్ లో. కానీ ఏన్షియంట్ మనిషి దీన్ని చాలా చక్కగా పరిశీలన ప్రయోగం గీట్రాయ్ మీద పదే చేయడం ద్వారా తన చుట్టూ ఉండే పరిసరాలు అంటే మెట్రాలజీ కావచ్చు, ఫినాలజీ కావచ్చు, బయోస్పియర్ కావచ్చు, తన చుట్టూ ఉండే జంతువుల యొక్క లైఫ్ సైకిల్స్ కావచ్చు, మొక్కల యొక్క లైఫ్ సైకిల్ కావచ్చు, తనకి లభించే ఆహార పదార్థాలు కావచ్చు, తనకి వచ్చే అంటే తన కల్చర్ కావచ్చు, తన డ్రెస్సులు కావచ్చు, ఎలా జీవనం సాగించాడనేది దీని మీద కొనసాగింది. కాబట్టి దీన్ని పిల్లలకి అర్థమయ్యేటట్టు ఒక లాంగ్ టైమ్ ఒక అబ్జర్వేషన్ ఉండాలి. అంటే మై ఫీలింగ్ ఏంటంటే జూన్ 21 ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కట రేఖ సూర్యకిరణాలు లంబంగా వెళ్తాయన్నప్పుడు మనం పుస్తకాలు ఇనింది కాకుండా టెక్స్ట్ బుక్ లో చూసింది కాకుండా దీని ప్రయోగం ఏమైనా చేయొచ్చా? ప్రయోగపూర్వకంగా ఇక్కడ మా నెల్లూరు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, లేదా భారతదేశంలో కావచ్చు, ఈ రోజు పాఠశాలలో కావచ్చు, కాలేజీలో కావచ్చు, యూనివర్సిటీలో కావచ్చు, ఎంతమంది జూన్ 21 ని ఒక సెలబ్రేట్ గా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద సన్ రేస్ వెళ్ళడాన్ని, ఉత్తరార్ధగోళంలో సమ్మర్ మొదలవడాన్ని, అలాగే దక్షిణార్ధ వింటర్ మొదలవడాన్ని గ్లోబలైజేషన్ లో ఒక ప్రాక్టికల్ గా అబ్జర్వేషన్ చేయగలుగుతున్నారు అనేది చూస్తే వాళ్ళ దగ్గర వాట్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఎవిడెన్స్, వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ జస్టిఫికేషన్ అంటే అది టెక్స్ట్ బుక్స్ లో ప్రశ్న జవాబుకి ఆన్సర్ మాదిరిగానే ఉన్నది. అయితే ఈ రోజు నేను మీకు ఏన్షియంట్ అబ్జర్వేటర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. స్టోన్ ఏజ్ అనుకోండి, ఇంగ్లాండ్ దగ్గర ఉండేది. ఈ రోజు డిసెంబర్ 21 వెళ్ళి వాళ్ళు సూర్యోదయాన్ని చూస్తారు, అక్కడ సెలబ్రేట్ చేస్తారు. ఎందుకని? దాంట్లో మన చుట్టుపక్కల ఉండే పరిసరాలు ఎలా, మొక్కలు, జంతువులు, బయోస్పియర్, అట్మాస్ఫియర్ ఎలా కనెక్ట్ అవుతుంది అంటే ఒక ఖగోళ ఈవెంట్ మెట్రాలజీ ఈవెంట్ ని, ఫినాలజీని, బయోస్పియర్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, భూమి మొత్తం మీద ఒకే విధంగా లేదు, రకరకాలుగా ఉన్నది అనేదాన్ని ప్రజలందరూ కూడా కూర్చొని అక్కడ దాన్ని చూసి చర్చించడం, ఎగ్జిబిట్ చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తారు. అయితే నేను ఈ రోజు మీకు చెప్పేది ఏంటంటే ఈ సెలిస్టియల్ మిర్రర్ అనేది పేరు పెట్టడం జరిగింది. దీంట్లో మీరు దీన్ని గమనించినట్లయితే దీని ప్రాథమికంగా అర్థం చేసుకునే దానికి ప్రయత్నం ఎలా చేయాలి అంటే
మామూలుగా దీన్ని గమనించండి ఇక్కడ. ఇప్పుడు నేను నెల్లూరు బేస్ చేసుకొని దీన్ని తయారు చేశాను. నెల్లూరు నుంచి నేను ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి 100 కిలోమీటర్స్, 200 కిలోమీటర్స్, 300, 50,000, లక్ష దాకా వెళ్ళాను అనుకోండి దగ్గర పర్పెండిక్యులర్ గా. ఈ పిక్చర్ కనిపిస్తుంది, దీని స్టీరియోగ్రాఫ్ అంటాం. అంటే నెల్లూరు నుంచి నేను పైకి వెళ్ళినప్పుడు ఒక గ్రేట్ సర్కిల్ ఫామ్ అవుతుంది, దాని చుట్టూ ఒక ఖగోళం ఉంటది. కానీ నేను నెల్లూరులో చేరి చూసే హొరైజన్ అంటే నాకు కన్ను చూపు మేరలో భూమి ఆకాశం కలిసి ఉండే పైన కప్పు ఉండేది ఏంటంటే ఒక అర్ధగోళం. అది ఖగోళం యొక్క ఒక అర్ధగోళం నాకు కనిపిస్తున్నది. సూర్యోదయం జరిగిందంటే ఈ అర్ధగోళం మీద ఎక్కడో ఒక దిక్కు, నేను నెల్లూరులో ఉండి సూర్యోదయం జరిగిందంటే ఎక్కడో ఒక దిక్కున ఉదయించి పర్పెండిక్యులర్ గా ఉంటాడని అర్థం. దాన్ని బేస్ చేసుకొని దీన్ని నేను మిర్రర్ ఇమేజ్ గా కాన్కేవ్ గా హెమిస్ఫియర్ గా కన్స్ట్రక్ట్ చేసుకున్నాను అనమాట. అంటే ఇది జైపూర్ లో జయప్రకాష్ యాత్ర అంటారు, అలాగే కొరియాలో ఉన్నాయి. ఏన్షియంట్ మనిషి అక్కడక్కడ ఎలా డివైజ్ టైం స్కేల్ అనేది మనం ఇంటర్నెట్ లో సెర్చ్ చేసుకో. వాళ్ళు ఏం ఊహించారు, ఈ టార్గెట్ ని సన్ గాను మూన్ గాను అంటే డే లైట్ డార్క్ లైట్ అబ్జర్వేటర్ అనమాట. ఇది ఈ టార్గెట్ షాడో టెలికాస్ట్ అవుతుంది. దీన్ని హారిజాంటల్ గా ఇలా పెట్టినప్పుడు, హారిజాంటల్ గా ఇలా పెట్టాలి. ఇలా పెట్టి ఈ అర్ధగోళం యొక్క యాక్సెస్ ని ట్రూ నార్త్ కి పెట్టాలి. అప్పుడు ఏమవుద్దంటే ఇది ఈ అర్ధగోళం మీద ఉండే అక్షాంశాలు రేఖాంశాలు అలా ఖగోళంలో ఉండే రైట్ యాక్షన్ డిక్లినేషన్ ప్యారలల్ అయ్యి ఇది ఈ షాడో అనేది టెలికాస్ట్ అవుతుంది. దీని మీద అర్లీ మార్నింగ్ సన్ రైజ్ టెలికాస్ట్ అవుతుంది. అప్పుడు మనకి ఏం అర్థం అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నెల్లూరులో చేరి దీన్ని మేము కొలవాలి, ఢిల్లీలో ఉంటే ఢిల్లీ వాళ్ళు తయారు చేసుకోవాలి, బెంగళూరు వాళ్ళు తయారు చేసుకోవాలి, ప్రపంచంలో ఆస్ట్రేలియా ఉంటే ఆస్ట్రేలియా వాళ్ళు, ఆఫ్రికాలో ఏ కంట్రీలో వాళ్ళ యొక్క లాటిట్యూడ్ లాంగిట్యూడ్ బట్టి ఇది తయారు చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే దీని ట్రూ నార్త్ కి, అంటే మనం మ్యాగ్నెటిక్ నార్త్ ట్రూ నార్త్ వేరు, దీని ట్రూ నార్త్ కి మనం ఏర్పాటు చేసినప్పుడు దీని యొక్క యాక్సెస్ మీన్స్ సన్ 90లో రొటేట్ అవుతుంది ప్రతిరోజు. అప్పుడు నాకు ఫస్ట్ June 21 నేను చూసాను అనుకోండి, దీంట్లో ఈ టార్గెట్ యొక్క షాడో అంటే ఏమవుతుందంటే ఇది దీంట్లో మనకి యాక్చువల్ గా రియల్ గా తూర్పు ఇదైతే ఇటు సైడ్ తూర్పు ఉంటే దీంట్లో తూర్పు ఆపోజిట్ లో ఉంటుంది, నార్త్ ఇంటే ఆపోజిట్ లో ఉంటాయి అన్ని. అప్పుడు సన్ రేస్ వచ్చినప్పుడు దీని యొక్క షాడో ఆపోజిట్ లో ఫామ్ అవుతుంది, మిర్రర్ ఇమేజ్ లాగా. అప్పుడు ఈ షాడో June 21 ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అవుతుంది తూర్పు వైపున. స్టార్ట్ అయ్యి ఆ రోజు ఈ యొక్క షాడో నెల్లూరు సెంటర్ చేసి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద కర్కట రేఖ మీద సూర్యకిరణాలు లంబంగా సాయంత్రం వరకు వెళ్తాయి. అంటే ఈ ఆర్క్ ఉన్నది కదా, ఈ ఆర్క్ డిగ్రీకి వచ్చి 4 minutes అన్నమాట. అంటే 15 degrees ఇక్కడి నుంచి తీసుకుంటే 15 degrees తీసుకుంటే ఇది 15 degrees 1 hour, ఈ 2 hours, 3 hours, 4 hours అంటే షాడో 5 hours, 6 hours, 7 hours అట్లా మొత్తం చూసుకుంటే మనము ఆ రోజు నేను దీన్ని బట్టే నేను దాన్ని మెజర్ చేసి ఆ ఆర్క్ ని మెజర్ చేసి మొత్తం ఎన్ని డిగ్రీస్ వస్తుందో చూసుకొని నేను ఏం ఫామ్ చేయొచ్చు అంటే, నాకు నెల్లూరులో సూర్యోదయం ఎప్పుడు జరుగుతుంది, సూర్యాస్తమయం ఎప్పుడు జరుగుతుంది, ఆ రోజు నా యొక్క డే లెంత్ ఎంత, డార్క్ లైట్ యొక్క లెంత్ అని చెప్పి నేను దీంట్లో మెజర్ చేయొచ్చు. అదే విధంగా పోల్స్ దగ్గర డే లైట్ ఎట్లుంటది, డార్క్ లైట్ ఎట్లుంటది అని నేను మెజర్ చేయొచ్చు. ఇక్కడ 6 నెలల పగలు ఉంటుంది, ఇక్కడ 6 నెలల చీకటి ఉంటుంది అనే అంశాన్ని ఎలా చేయాలి. ఆ రోజు సన్ కాలిమినేషన్ వచ్చినప్పుడు దీని మీద టెలికాస్ట్ అయ్యే షాడో ఖచ్చితమైన మనం ఈ రోజు శాటిలైట్ ఇమేజెస్ లో ఎలా డేటా అయితే కొలుస్తున్నాడో అలాంటి డేటాని ఇది టెలికాస్ట్ చేస్తుంది. అదే కాకుండా హొరైజన్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఈ షాడో ఎక్కడైతే టెలికాస్ట్ అవుతుందో అది అజ్మ్యూత్ ఎంత, ఆల్టిట్యూడ్ ఎంత అని చెప్పేసి మనము మెజర్ చేయొచ్చు. అప్పుడు మనం కంప్యూటర్ లో చూసినా అదే ఉంటది. అలాగే రైట్ యాక్సిస్ ఎంత, డిక్లినేషన్ ఎంత, ఏ కాన్సల్టేషన్ లో సన్ ఉన్నాడు అనే అనేక అంశాలని దీంట్లో మెజర్ చేయవచ్చు. రాత్రి సమయంలో పౌర్ణమి అప్పుడు కానీ ఫస్ట్ క్వార్టర్ తర్వాత ఈ షాడోని మనం టెలికాస్ట్ చేసి ఈ మూన్ యొక్క మూమెంట్ ని కూడా చూడవచ్చు. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు మనం పుస్తకాల్లో చదువుకున్న June 21 ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద వెళ్తుంది అనే దాన్ని నేను ప్రాక్టికల్ గా చూడగలుగుతున్నాను. చాలా మంది పిల్లలకు చూపించా, నెల్లూరు రాష్ట్రంలో అక్కడక్కడ దాని యొక్క సైంటిఫిక్ అడ్వెంచర్ ప్రిన్సిపల్ ఎలా చేశాడు మనిషి అని చెప్పి అబ్జర్వ్ చేయించా. అలాగే అప్పుడు మనకి June 21 మనకి సమ్మర్ బిగిన్ అవుతుంది, వీళ్ళకి దక్షిణార్ధగోళంకి వింటర్ బిగిన్ అవుతుంది. అంటే దక్షిణార్ధగోళం వాళ్ళకి సీజను, ఉత్తరార్ధగోళకి సీజను ఆపోజిట్ లో ఉంటది అనమాట. అంటే మనకి సమ్మర్ ఎప్పుడు వస్తుంది అంటే, సమ్మర్ మనకు మొదలయ్యేది యాక్చువల్ గా
జూన్ 21 మొదలయ్యి సెప్టెంబర్ మధ్యలో సమ్మర్ ఉంటది. యాక్చువల్ గా మనకి మార్చి నుంచి ఏప్రిల్ మే సమ్మర్ అనుకుంటాము, అది మనకి స్ప్రింగ్ అనమాట, అది స్ప్రింగ్ సీజన్ అంటాం. అంటే మార్చి 21 భూమధ్య రేఖ సూర్యకిరణాలు అమ్మంగా పడేది ఇక్కడ చూడవచ్చు. అప్పుడు రాత్రి పగలు సమానంగా ఉండేది, మనం దీంట్లో మెజర్ చేయొచ్చు. ఆ టెలికాస్ట్ అయ్యే షాడోని బట్టి మనం సన్ ప్యాక్ట్ ని యాక్యురసీగా ఈరోజు శాటిలైట్ డేటా వచ్చే విధంగా మనం కొలవచ్చు అనమాట. అంటే మార్చి 21 మనకి ఏమి స్టార్ట్ అవుతుంది అంటే స్ప్రింగ్ మొదలయ్యి ఈ షాడో ఇలా వస్తూ జూన్ 21 కల్లా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద కర్కట రేఖ సూర్యకిరణాలు లంబంగా వెళ్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ జూన్ కి ఇక్కడ వచ్చిన తర్వాత ఈ షాడో ఇలా వెళ్తూ సంవత్సరం మొత్తం ఒక్క రోజు వర్షం ఉంటుంది, ఒక్క రోజు గందరగోళం ఉంటుంది. మనం మాత్రం క్లియర్ కట్ గా దాన్ని మనం సైంటిఫిక్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 21 దీని మీద వెళ్తుంది అనమాట సన్ రేస్. అంటే డిసెంబర్ 21 సన్ రేస్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మకర రేఖ మీద సూర్యకిరణాలు అమ్మంగా వెళ్ళేది, ఎప్పుడు సూర్యోదయమో ఎప్పుడు సూర్య అస్తమయమో అనే అంశాలు మనం మెజర్ చేయొచ్చు అనమాట దీని ద్వారా. సో నేను దీని ద్వారా అంటే ఖగోళంలో సూర్యుడు యొక్క ప్రయాణ మార్గాన్ని, చంద్రుడి యొక్క ప్రయోగ మార్గాన్ని, నక్షత్రాలని ఇవన్నీ కూడా మనము ఆన్లైన్ లో సెలీరియం అనే సాఫ్ట్వేర్ ఎలా రన్ అవుతున్నాయో అవే పారామీటర్స్ ఇందులో కొలవచ్చు అనమాట. సో దీన్ని బట్టి ఇప్పుడు నేను నెల్లూరుని బేస్ చేసుకొని నా సంవత్సరం మొత్తం నా డే లైట్ ఎంత, నా డార్క్ లైట్ ఎంత మెజర్ చేశాను. దాన్ని కంపేర్ చేసినప్పుడు వేరే ప్రదేశాలు స్పోర్ట్స్ వద్దకు పోయినప్పుడు ఆ డే లైట్ పెరగడాన్ని, డే లైట్ తగ్గడాన్ని నేను చూస్తున్నాను. అంటే డిసెంబర్ 21 నెల్లూరులో వాళ్ళకి డే లైట్ డార్క్ లైట్ లెంత్ వేరు, ఢిల్లీలో ఉండే వాళ్ళకి డే లైట్ డార్క్ లెంత్ వేరు, పోల్స్ దగ్గర పైకి వెళ్ళే కొంది డార్క్ లైట్ పెరుగుతూ పోద్ది, డే లైట్ తగ్గుతూ వస్తుంది. అదే విధంగా ఇటు సైడ్ చూసినప్పుడు డే లైట్ పెరుగుతూ పోద్ది, డార్క్ లైట్ తగ్గుతూ వస్తుంది. అంటే ఏ ప్లేస్ యొక్క ఒక అక్షాంశం మీద డే లైట్ యొక్క లెంత్, డార్క్ లైట్ యొక్క లెంత్ పైకి పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటది. అది ప్రపంచం మొత్తం వర్తిస్తుంది అనమాట. కాబట్టి మనం జనరలైజేషన్ ఏం చేయొచ్చు, నార్థరన్ హెమిస్ఫియర్ లో డార్క్ లైట్ ఎక్కువ, డే లైట్ తక్కువ అని చెప్పొచ్చు. కాబట్టి సో మనం ఈ అబ్జర్వేటరీని ఆధారంగా మనము అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి చాలా అంశాలని మనము పరిశీలించడం, ప్రశ్నించడం, ప్రయోగం అనే గీటరా మీద మనము పిల్లలకి నేర్పించగలిగితే 21st సెంచరీ స్కిల్స్ మనం క్రిటికల్ థింకింగ్, అనాలిసిస్ అంటే ఒక దేశం యొక్క నాగరికత, అక్కడ ఉన్న ఫెస్టివల్స్, కల్చర్, వాళ్ళు వేసుకునే దుస్తులు, వాళ్ళు తినే ఆహార పదార్థాలు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మనం అర్థం చేసుకోగలిగేదానికి, ఒక గ్లోబల్ లెర్నర్ గా ఎదిగేదానికి అవకాశం ఉంటది. కాబట్టి ఈ సీజన్స్ అనేవి ఫస్ట్ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఆస్ట్రానమీ ఈవెంట్ అంటాం, ఆస్ట్రానమికల్ ఈవెంట్ అంటాం. అంటే వింటర్ సోలాస్టిక్ అనేది ఒక ఆస్ట్రానమికల్ ఈవెంట్. ఇది మెట్రాలజీ ఈవెంట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. అంటే తుఫాన్లు కావచ్చు, వర్షం కావచ్చు, లేదా మంచు కావచ్చు, ఇలా ప్రభావితం చేస్తుంది. అలాగే ఫినాలజీ జంతువుల యొక్క లైఫ్ సైకిల్, మొక్కల యొక్క లైఫ్ సైకిల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో సన్ యొక్క ప్యాత్ సంవత్సరం మొత్తం బట్టి అక్కడ ఉన్నటువంటి మొక్కలు, జంతువులు, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ చేంజెస్, సోలార్ ఇన్సోలేషన్ ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అన్నమాట. సో ఆస్ట్రానమికల్ ఈవెంట్ మెట్రాలజీని, ఆ ఫినాలజీని, అక్కడ ఉన్న జంతువుల్ని, మొక్కల్ని, అక్కడ ఉండే కల్చర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పిల్లలకి సంవత్సరం యొక్క పొడవుని, రోజు యొక్క పొడవుని కొలవడం, మెజర్ చేయడం, అబ్జర్వ్ చేయడం ద్వారా మనం చాలా విషయాల్ని మనం 21st సెంచరీ వాళ్ళు ఇనాక్యులేట్ చేయవచ్చు. సో దీన్ని ఈ రోజు వర్షం వస్తుంది, లేకపోతే నేను లైవ్ లో చూపించిన వాడిని ఇలా పెట్టి మనము అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ కంపాస్ ఉంటుంది, అక్కడ కంపాస్ ఉంటుంది, ట్రూ నార్త్ కి వెళ్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ, బాయ్. రేఖ మీద, కర్కాటక రేఖ మీద, మకర రేఖ మీద సూర్యుడు ఎప్పుడు ప్రయాణిస్తాడో అది మనం ఇక్కడ చూడవచ్చు, అంటే లైవ్ లో చూడవచ్చు. అంటే దీని ద్వారా సన్ యొక్క మూమెంట్, కాలాలు, ఋతువులు ఎలా మారుతాయో, ఎప్పుడు శీతాకాలం, ఎప్పుడు ఎండాకాలం ఇది చూడవచ్చు.